రామ్ నారాయణ్ రామ్. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రాల్లో అదే పాంబులాట వాడు మొదటి సురాన్ని ప్రదర్శిస్తాడు. ఆ మంత్రాన్ని ప్రణవధ్వనిగా రాత్రి పగలు చేస్తూ కొనసాగితే అది బిడ్డ కడుపులో కదలేలా కదులుతుంది. అనంత ఆకాశం యొక్క మధురమైన సురం ముందే తెలిసినదే కనుక అది వికసిస్తుంది. శివశక్తి ప్రకృతి పురుషుల మేళవింపుని గురించి చెప్పబడినది. అదే చిదానందం, బ్రహ్మానందం. దీనికోసం ఎలాంటి వస్తువు అవసరం లేదు. ఈ నాలుకలో ఉండే రుచి అనేక రుచుల అనుభవం లేకుండా తెలిసిపోదు. గంగా మహాసముద్రంతో కలిసిన కారణంగా ఈ కదలిక కనిపిస్తుంది. ప్రవాహం, ఎడమవాహం, జ్వారభాటాలు ఏర్పడతాయి. ఎలా గంగా ద్వారా సముద్రాన్ని చేరవచ్చో అలాగే మనం బుద్ధి, జ్ఞానం, కర్మ ద్వారా మహాసముద్రాన్ని చేరే మార్గంలో ముందుకు సాగాలి.